ఖాళీ బాటిల్ కూడా ఎక్కడ విసిరి సందర్భం లేదు. శాంతియుతమైనటువంటి ధర్నా మాకు జస్టిస్ చేయండి అని అడిగాం కానీ ఎక్కడ కూడా అల్లరలు చేయలేదు అని చెప్పేసి సోనివుడ్ గారు చెప్తున్నారు. మనకి సాధారణంగా మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే భారతదేశంలో ఏదో ఒక మూల హిందూ దేవాలయానికి సంబంధించో, హిందూ దేవుళ్ళకు సంబంధించో, హిందువులకు సంబంధించో ఏదో ఒక ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది. 365 రోజుల్లో 300 రోజులు కలుగుతుంటుంది. అయినా కానీ హిందువులంతా కూడా సంయమనంగానే ఉంటున్నారు. ఎక్కడ ద్వేషాలు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నా కూడా ఇతర మతస్థుల్ని, ఇతర కులస్తుల్ని ఎప్పుడూ కూడా విధ్వంసాలు సృష్టించేటువంటి తత్వం హిందూ ధర్మంలో లేదు. ఒకవేళ రేపు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత చేసిన వాళ్ళలో ఒకవేళ చేసిన వాళ్ళు హిందువులుగా పుట్టి ఉంటే వాడు పైశాచిక హిందువు అయి ఉండదు తప్ప నిజమైన హిందూ ధర్మాన్ని పాటించేవాడు కాదు అని నా ఉద్దేశం. ఎందుకు అంటే మీరు రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నాం. ఎక్కడ రథాలు తగలబెట్టినా, దేవాలయాలు కూలగొట్టినా, విగ్రహాలు ధ్వంసం చేసినా చూడండి, గత చరిత్ర మీరు చూడండి. ఎన్నో శివాలయాలు, ఎన్నో రామాలయాలు, ఎన్నో విష్ణు ఆలయాలు, ఎన్నో శివలింగాలు, ఎన్నో నందీశ్వరుల్ని ముక్కలు చేసినటువంటి సంస్కృతి మరి హిందూ అయితే హిందూ దేవుడిని కొట్టుకోడుగా. ఇది అనాదిగా వస్తున్నటువంటి హిందువుల మీద వచ్చేటువంటి దాడిగా నేను మాత్రం స్వీకరిస్తాను ఈ విషయాన్ని. అయితే ఈ విషయంలో ఒక మనిషికి జరిగింది, ఒక మనిషికి ప్రమాదం జరిగింది. అది హిందువు సృష్టించాడా, హిందూ రూపంలో ఉన్నటువంటి పైశాచికత్వం సృష్టించిందా, లేదా హిందువుగా పుట్టి కూడా క్రిస్టియన్స్గా మారే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ మధ్యకాలంలో. మరి అటువంటి వాళ్ళు ఏమన్నా వారు పెరగడానికి, ఈ పెరుగుతున్న ప్రవీణ్ గారిని తుంచడానికి ఏమన్నా చేశారా? దీంట్లో 100 ఉన్నాయి అనుమానాలు. వారిలో వారే పోటీతత్వం ఉండి కూడా ఏమన్నా చేసి ఉండొచ్చు కదా. కాబట్టి నేనేమన్నానంటే ఏది ఏమైనప్పటికీ ఆంధ్ర గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయానికి, న్యాయ వ్యవస్థ తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. అందరం కట్టుబడి ఉండాలి, న్యాయ వ్యవస్థల మీద నమ్మకం పెట్టుకొని ఉండాలి. అప్పుడే న్యాయం అనేది జరుగుద్ది. ఒక సంఘటన జరగగానే వ్యక్తిగత ఆరోపణలు చేసి వాడు చేసుకుంటాడు, వీడు చేసుకుంటాడని అమాయకత్వంతో అనవసరమైన అంచనాలు వేసి బతికున్న వాళ్ళ మధ్యలో విద్వేషాలు